industry expertise to the classroom. KL deemed to be university. తమిళ చిత్రసీమలో స్టార్ హీరోల రాజకీయ అరంగేట్రం కొత్తదేమి కాదు. ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి నేటి విజయ్ వరకు ఎంతో మంది కోలీవుడ్ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఇదే బాటలో ధనుష్ కూడా అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా తన అభిమానులకు నిర్వహించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో కాకరేపుతున్నాయి. తన ఫ్యాన్ బేస్ ను ప్రత్యక్ష రాజకీయాల వైపు మళ్లించేందుకు ఆయన ఈ ప్లాన్ వేస్తున్నారనే చర్చలు మొదలయ్యాయి. అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ, ఇంతమంది ఒకే చోట కలవడం చిన్న విషయం కాదు. మీ ఐకమత్యంలో ఎంతో శక్తి ఉంది. ఆ శక్తిని కేవలం సినిమా వేడుకలకు, ఆడియో లాంచ్లకే పరిమితం చేయకండి. ఆ బలాన్ని ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించండి. మీ ప్రాంతంలోని ప్రజల కష్టాలను, వారి అవసరాలను తెలుసుకొని సహాయం చేయండి. మిమ్మల్ని చూసి నేను గర్వపడేలా మీ ఆర్గనైజేషన్ పని చేయాలి అని పిలుపునిచ్చారు. పైకి ఇది కేవలం సేవా కార్యక్రమాల్లా కనిపించవచ్చు. దీని వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందని పొలిటికల్ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. గతంలో విజయ్ కూడా అభిమానులను సామాజిక సేవ కార్యక్రమాల్లోకి దించి ఆ తర్వాతే తమిళగ వెట్రి కజగం అనే పార్టీనైతే ప్రకటించారు. ఇప్పుడు ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు దగ్గర చేయడం చూస్తుంటే ఆయన కూడా సైలెంట్ గా భవిష్యత్ రాజకీయాలకు పునాదులు వేసుకుంటున్నారనే వార్తలైతే బలంగా చేకూరుతున్నాయి. సినిమాలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు ధనుష్ వేస్తున్న ఈ పొలిటికల్ అడుగులు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.